దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు టాపిక్ మనం 7వ అధ్యాయం చూసాము, 8వ అధ్యాయం చూసాము. మనిషికున్న బలహీనతలను మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ఒకే ఒక పరిష్కారం ఏంటయ్యా అంటే ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ జీవితాల్లోనికి ఆహ్వానించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తే ఆయన మనల్ని శరీరానుసారముగా కాక ఆత్మానుసారంగా మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు మనకి ఏదైతే బోధించాడో నేర్పించాడో ఆ చొప్పున జీవించినట్లుగా మనకు సహాయం చేస్తాడు. సో పేతురు సంఘానికి చెప్తూ ప్రజలకు చెప్తూ అన్నాడు, పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనసు పొందిన తరువాత మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. సో పరిశుద్ధాత్మ అనేది కొంతమంది ప్రజలకు రిస్ట్రిక్షన్ కాదండి. పరిశుద్ధాత్మ అనే వరం కేవలం దైవజనులకు మాత్రమే కాదండి. పరిశుద్ధాత్మ అనే వరం అందరికీ, రక్షించబడిన అందరికీ, పాపముల విషయమై పశ్చాత్తాపడిన వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడన్నాడు. పేతురు ఒకసారి అనుకుంటాడు, పరిశుద్ధాత్మ అనే వరం కేవలం యూదులకు మాత్రమే, రక్షణ పొందిన యూదులకు మాత్రమే అనుకున్నాడు. ఒక రోజున దేవుడు ఏం చేశాడంటే కొర్నేలి కుటుంబంలోకి పేతుర్ని తీసుకుని వెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ అనే వరాన్ని అన్యులకు కూడా ఇచ్చేశాడు. ఆ రోజున పేతురు ఒక గొప్ప వెలుగుని, మర్మాన్ని పేతురు అర్థం చేసుకున్నాడు. ఏంట మర్మము? పరిశుద్ధాత్మ అనే వరము యూదులకు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అనే వరం సున్నతి పొందిన వారికి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ అనే వరం పశ్చాత్తాపడిన ఎవరికైనా సరే దేవుడు పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. దేవుడు అందరికీ ప్రభువు అనే మర్మాన్ని ఆయన కనుగొన్నాడు అనమాట. హల్లెలూయా. చూడండి, పశ్చాత్తాపం అనే దాన్ని మన జీవితాల్లో దేవుడు కలుగజేసినప్పుడు, మనం ఆ పశ్చాత్తాపడి రిపెంట్ అయినప్పుడు, మారు మనస్సు పొందుతున్నప్పుడు దేవుడు మన జీవితాల్లోకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే ఆయన ఒక వ్యక్తి. మనం ఇది బాగా చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనేకమైన తప్పు అర్థాలు కూడా లోకంలో చలామణి అవుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి త్రియేక దేవునిలో ఆయన ఒక భాగము, ఆయన ఒక వ్యక్తి. సో మనతో నిరంతరం ఉండాలన్న క్రీస్తు ఆలోచనని పరిశుద్ధాత్మ దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడుగా ఆలోచనకర్తగా ఉంటానని చెప్పిన వాగ్దానం యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్మ. సో జస్ట్ సింపుల్ ప్రేయర్ అండి. మనం ఒక శుద్ధ హృదయం కలిగి, పశ్చాత్తాప హృదయం కలిగి, నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, ఈ విషయంలో నేను కొన్ని చేయలేకపోతున్నాను, ఈ విషయంలో నీ ఆలోచన కావాలి ప్రభువా అని ఎప్పుడైతే మన నోటితో పశ్చాత్తాపడి హృదయంలో విశ్వసించి నోటితో చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లోకి, నా జీవితాల్లోకి వస్తాడండి. హల్లెలూయా. దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఫర్ హోలీ స్పిరిట్. అయితే క్లీనినెస్, హోలీనెస్, పరిశుద్ధాత్మకి పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్మకి శుద్ధ హృదయం కావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. సో పరిశుద్ధాత్మ నువ్వు శుద్ధ హృదయం కలిగి, విధేయత కలిగి దేవుని ఎదుట నువ్వు జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ నీ జీవితాల్లో నిన్ను నడిపించడానికి, నీకు బోధించడానికి, నిన్ను ఆదరించడానికి, సరైన మార్గంలో నిన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన మన జీవితాల్లోనికి వస్తాడండి. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. పరిశుద్ధాత్మ కొరకై దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. నో రిస్ట్రిక్షన్స్ అండి. హల్లెలూయా. నో రిస్ట్రిక్షన్స్.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ అందరికీ దేవుడు ఇవ్వటానికి దేవుడు భూమి మీదకి పంపాడు. సో మనం అడిగితే మన జీవితాల్లోకి దేవుని ఆత్మను పంపించి పాపాన్ని చేయకుండా మనల్ని ధైర్యపరుస్తూ, అరికట్టుతూ, మనల్ని వెన్నుతట్టుతూ ఉంటాడండి. హల్లెలూయా. సో రిసీవ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.